బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముమ్మడి కృష్ణా జిల్లాలో 10 మంది టీడీపీ జనసేన అభ్యర్థుల సీట్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం కొంతమంది అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పామరు నుంచి వర్లకుమార్ రాజా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, న్యూజివీడు నుంచి కొలుసు పార్థసారథి, విజయవాడ పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థి, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు, జగ్గైపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యను దాదాపు ఖరారు చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి టీడీపీ జనసేన అభ్యర్థులు దాదాపు 10 మంది అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఏదైతే గన్నవరం నుంచి ఈ యార్లగడ్డ వెంకట్రావు, న్యూజిలాండ్ నుంచి కొలుసు పార్థసారథి వీళ్ళిద్దరికి కూడా అక్కడ ఛాన్స్ దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే గుడివాడ, పామర్ నుంచి అయితే కొత్తగా అంటే రాజకీయాల్లో కొత్తగా అరంగేట్రం వేసిన ఇద్దరికైతే అక్కడ చోటు కల్పించారు. అలాగే మచిలీపట్నం, నందిగామతో సహా 5 స్థానాల్లో పాత వరకే ఛాన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే జనసేనకి అక్కడ సీటు కేటాయించినట్టు తెలుస్తుంది. జనసేన ఎప్పటి నుంచి అక్కడ పోతిని మహేష్ అని చెప్పి ఆయన జనసేన పనిచేస్తూ ఉన్నారు. ఆయనకే ఆ సీటు కేటాయించే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే అత్యంత క్లిష్టంగా మైలవరం అలాగే పెనలూరు ఉమా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో చూస్తే కనుక అక్కడ వైసీపీ నుంచి అయితే వసంత కృష్ణ ప్రసాద్ కూడా మైలవరం అదే టీడీపీ పార్టీలో చేరతారన్న వార్తను వినిపిస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికి మైలవరం ఇస్తే మరొకరిని పెనలూరు పంపించే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఇక మచిలీపట్నం వచ్చేప్పటికి మాజీ మంత్రి కొల్లు రవీంద్రకి దాదాపు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. గుడివాడ వెనిగండ్ల రాము అంటే గతంలో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన స్థానంలో వెనిగండ్ల రాము వచ్చారు. ఆయన గుడివాడ లో ఖచ్చితంగా అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా టీడీపీ అధిష్టానం చెప్పింది. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ మీద గట్టి క్యాండిడేట్ ని నిలపాలని టీడీపీ నిర్ణయించుకుంది. అందుకనే యార్లగడ్డ వెంకట్రావును అక్కడ అయితే సరైన క్యాండిడేట్ అని చెప్పి నిర్ణయించుకుని యార్లగడ్డ వెంకట్రావును అక్కడ పెడతాం జరిగింది. ఇక పామర్ వచ్చేపాటికి ఎస్టీ కాన్స్టిట్యూన్సీ కావడంతో వర్లకుమార్ రాజా ఆయనకి అక్కడ స్థానం కల్పించారు. ఆయన వల్ల రామయ్య టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఆయన కుమారుడు ఈ వర్లకుమార్ రాజా ఆయన కూడా అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం